హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఎగ్ వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి, కొంచెం కరివేపాకును వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం పసుపును వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవాలి. చూడండి, ఎగ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆమ్లెట్ అనేది 1 సైడ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఆమ్లెట్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.